హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ కదా, సమ్మర్ హాలిడేస్కి చెన్నై వచ్చాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. నాకెందుకో మహాబలిపురం చూద్దాం అనిపించింది. చెన్నై నుంచి మహాబలిపురం దగ్గరని విన్నాను, పిల్లలు కూడా ఉన్నారు కదా, క్యాబ్ మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నాం. ఆఫ్టర్నూన్ భోజనం చేసి స్టార్ట్ అయ్యాము. ఇదే మా క్యాబ్. పెద్దోళ్ళందరం ముందు సీట్లో కూర్చొని పిల్లల్ని మాత్రం వెనక సీట్లలో వేసేసాము, ఫ్రీగా ఆడుకుంటారని చెప్పేసి. అలాగ ఆడుతూ పాడుతూ జర్నీ చేస్తున్నాము. మధ్యలో బోట్ హౌస్ కనిపించింది, బోటింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. వాటర్ అనగానే పిల్లలకి ఎక్కలేని ఆనందం వచ్చేసింది. బోటింగ్ అనుకుంటే ఎగురుకుంటూ వెళ్ళిపోయారు అందరూ. ఇటు చూడండి, ఐ లవ్ అని చెప్పేసి ఇలా టెంపుల్ ఉంది కదా, ఇదే మహాబలిపురం టెంపుల్. చాలా బాగుంది కదా. ఇదే బోట్ హౌస్. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు, పార్కింగ్ ఫీజు ఇంత అని చెప్పేసి రాశారు. లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క బోటు ఒక్కొక్క రేట్లో ఉంటుంది. అంటే సీట్స్ బట్టి బోట్స్ రేట్ ఉంటుంది. 4 సీటర్స్ అయితే ఇంత, 8 సీటర్స్ అయితే ఇంత, 2 సీటర్స్ అయితే ఇంత అని చెప్పేసి ఉంటుంది. మేము 8 సీటర్స్ బోట్ తీసుకున్నాము. 6 సీటర్స్ బోట్ లేదంట, అందుకని చెప్పేసి మేము 8 సీటర్స్ బోట్ అనేది తీసుకున్నాము. లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది. బోట్ ఎక్కడానికి మా బుడ్డలు చూడండి ఎలా రెడీ అయిపోతున్నారు. వాళ్ళకి మా అబ్బి హెల్ప్ చేస్తున్నాడు. ఏదో కొనుక్కున్నట్టున్నారు, స్వీట్ కార్న్ అనుకుంటా, తింటూ ఉన్నారు. మొత్తానికి మేమందరం బోర్డు ఎక్కడానికి రెడీ అయిపోయాము. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరు ఎలా షో ఇచ్చుకుంటూ వస్తారో. వీళ్ళకి మనం కొన్న టికెట్ని ఇస్తే వీళ్ళు చెక్ చేసుకుని పంపిస్తారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని సీటర్ బోట్ని వీళ్ళు బుక్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఈలోపే మా పిల్లలకి తొందర ఎక్కువైపోయి ఎప్పుడెప్పుడు పంపించేస్తారా అన్నట్టుగా చూస్తున్నారు. వెళ్ళండి అనగానే గబగబా వెళ్ళిపోతున్నారు. చూసారా, ముందు మా సాయిగడు ఎక్కాడు, వాడికి ఎక్కడలేని తొందర ఉంటుంది. ఇదే 8 సీటర్స్ బోర్డు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కుతున్నారు. ఫస్ట్ సీట్లో పిల్లల్ని పట్టుకొని మా ఆయన, మా అత్తయ్య గారు కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత అబ్బి, సాయి కూర్చొని ఉన్నారు. నా పక్కన మా అన్నయ్య కూర్చొని ఉన్నాడు. బోట్ నిదానంగా వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. అది వెళ్తూ ఉంటే చల్లని గాలి వస్తుంది. అసలే సమ్మర్ కదా, ఒక్కగా ఉంది. బోట్ వెళ్తూ ఉంటే చల్లగా గాలి వస్తుంది, హాయిగా ఉంది. మా అన్నయ్య చూడండి కూలింగ్ గ్లాసులు పెట్టుకొని హీరోలాగా ఎలా కూర్చున్నాడు. ఇక పిల్లలైతే వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అని చెప్పేసి. మా బుడ్డ చూడండి తింటూనే ఉంది. వాళ్ళ నాన్న ఎక్కడ తినేస్తాడో అని చెప్పేసి గబగబా తినేస్తూ ఉండింది. మా అక్షతను చూడండి కూర్చొని చూడవే అంటే చూడను అని అంటుంది. నుంచొని ఎలా ఎంజాయ్ చేస్తుందో, బోట్ అదే డ్రైవ్ చేస్తుందని ఫీల్ అయిపోతుంది. అదే రకం మా సాయిగాడు కూడా, వాడు కుదురుగా కూర్చొని చూడని అంటే చూడడు, ఎలా ఎగురుతున్నాడో చూడండి. మధ్య మధ్యలో బోట్ని ఊపుతున్నారు ఆ అంకులు. అందరూ ఎంజాయ్ చేస్తున్నాం కానీ మా అభి మాత్రం రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా లోపల లోపల భయపడిపోతున్నాడు. వాటర్ చూడండి ఎలా వెళ్తున్నాయో. వాటర్ అయితే అంత నీట్గా లేవు. ఎదురుగా చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నాయి. అలా చూస్తూ ఉండగానే టైం అయిపోయింది. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. 15 నిమిషాలు 20 నిమిషాలు తిప్పుతారు అంతే. పిల్లలందరూ డల్ అయిపోయారు. అప్పుడే టైం అయిపోయిందా అని. వాళ్ళకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు. మా బుడ్డదైతే ఇంకా బోర్డులో ఉంటానని. మొత్తానికి ఈ బోటింగ్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుంచి మహాబలిపురం వెళ్తాము. అక్కడ విషయాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.